ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆరంభమై తెలుగుదేశం మీదుగా ప్రయాణించి కాంగ్రెస్ పార్టీలో సెటిల్ అయి అందరూ చూస్తూ ఉండగానే ఉన్నత శిఖరాలు అధిరోహించిన తారాజువ్వ రేవంత్ రెడ్డి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్ పార్టీని ఏకంగా అధికారంలోకి తీసుకురావడమే కాకుండా తనను రాజకీయంగా వేధించిన బీఆర్ఎస్ను గద్దెదించిన ఘనత ఖచ్చితంగా రేవంత్ రెడ్డిదే. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నిజంగానే ఓ అద్భుతం. నిజాయితీగా కష్టపడితే పదవులు విజయాలు వాటంతటా అవే వస్తాయి అనడానికి రేవంత్ తిరుగులేని ఉదాహరణ అంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారథిగా అనుమల రేవంత్ రెడ్డి ఆ పార్టీని రాష్ట్రంలో తొలిసారి ఆధిక్యంలోకి నడిపించిన నాయకునిగా అవతరించి చరిత్ర సృష్టించారు. విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీ నాయకుడిగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి 2006లో మొదటిసారి కొడంగల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యారు. 2009లో టీడీపీలో చేరారు. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2017 సమయంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి పోటీ చేసి విజయం సాధించి ఎంపీ అయ్యారు. 2021లో పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అక్కడి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే స్థాయికి ఎదిగారు. బస్తీ మే సవాల్ అన్న రీతిలో రేవంత్ ప్రతి అడ్డంకిని ఛాలెంజ్గా స్వీకరించారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే అధిష్టానం ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, పార్టీని అధిక స్థానాల్లో గెలిపించడం అంతకన్నా గ్రేట్. రేవంత్ను కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా మోకాలడ్డిన సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలామంది ఇప్పుడు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి. ఒక్కో అడ్డంకి తొలగించుకుంటూ పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడం రేవంత్ ముందు ఉన్న పెద్ద సవాల్. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆయన అనుసరించిన వ్యూహాలు ఫలితాలను ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ను కాదన్న వారి దగ్గరకు వెళ్లి మరీ పార్టీ పరిస్థితిని, తెలంగాణలో కాంగ్రెస్ ఆవశ్యకతను చెబుతూ బీఆర్ఎస్ను గద్దెదించాల్సిన సమయం ఇదేనంటూ ఉద్దండులు సైతం ఆశ్చర్యపడే రీతిలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు రేవంత్. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆయన విమర్శకుల నోళ్లు సైతం మూయించడమే కాదు, తనను కాదన్న వాళ్లు సైతం శభాష్ రేవంత్ అనేలా చేయగలిగారు. అలా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో దూకుడు పెంచారు. బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహం సిద్ధం చేస్తూ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో కాక పెంచి సన్నగిల్లిపోతున్న ఆశలను సజీవంగా నిలిపాడు. అధికార పార్టీకి ధీటుగా బహిరంగ సభలు నిర్వహిస్తూ తగ్గేదే లేదన్నట్లుగా నోటికి నోరే సమాధానం అన్న రీతిలో ఎలక్షన్ హీట్ కంటిన్యూ చేశాడు. రేవంత్ వ్యూహాలతో కాంగ్రెస్ జోరు రానురాను పెరిగింది. పక్కా వ్యూహంతో హైకమాండ్కు దగ్గరైన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ చేవ తగ్గలేదని, రాష్ట్రం వచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని ప్రచారం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ జెండాను రెపరెపలాడేలా చేశాడు. తన మాటల తోటాలతో కేసీఆర్కు ధీటుగా జవాబిస్తూ కాంగ్రెస్ గ్రాఫ్ను అనూహ్యంగా పెంచేశారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి కాంగ్రెస్ను అగ్రభాగాన నిలపడానికి తగిన గేమ్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో సామాన్య ప్రజలకు చేరువడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఎన్నికల వేళ ఒక్కోచోట కేసీఆర్కు ధీటుగా 3 చోట్ల బహిరంగ సభలు నిర్వహించడం, అభ్యర్థుల ఎంపికలో కొత్త వ్యూహాలు అనుసరించడం రేవంత్ను హీరోగా నిలపడానికి కలిసొచ్చిన ప్రధాన అంశాలు. వీటితో పాటు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్లో ప్రియాంక, రాహుల్తో రోడ్ షోతో అదరగొట్టడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమే. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎల్పీ లీడర్ పదవిలో ఉన్న ఆయన హఠాత్తుగా కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్షుడి వరకు ఎదగడానికి నేపథ్యం కూడా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్లో చేరారు. కానీ వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు లాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను 3 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్లో ఒకరిగా ఎంపిక చేసింది. అప్పటి నుంచి రేవంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ కాంగ్రెస్లో అతడే ఒక సైన్యంలా ఎదుగుతూ వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికి ఎంపికయ్యారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.